ఈరోజు ఇంట్లోనే కూల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో చక్కెర వేసుకుంటున్నాను. దానిలోకి 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు పాలు, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేయకముందే కలుపుకోవాలి, లేకుంటే స్టవ్ పైన ఇలా చేస్తే ఉండలు కట్టిపోతుంది. అందుకే స్టవ్ ఆఫ్లో ఉన్నప్పుడే కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాక ఇలా ఆపకుండా కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఉండలు కట్టిపోతుంది. ఇలా గంజుకు అంటకుండా ఇలా వచ్చేదాకా కలుపుకోవాలి ఈ కంటెంట్స్లోకి. ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో ఉన్న నెయ్యి తీసుకుంటున్నాను. ఈ నెయ్యి క్రీమ్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. కానీ ఇంట్లో ఉన్న నెయ్యి ఆ స్ట్రక్చర్ రాలేదు నాకు. మీరైతే బయట కొన్న బట్టరే యూజ్ చేయండి. నాకు క్రీమ్ స్ట్రక్చర్ రాలేదు. రాకపోయినా అది ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒక్కొక్క స్పూను వేస్తూ బాగా కలుపుకోవాలి. క్రీమ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార, పౌడర్ అయితే కప్పు తీసుకోవాలి. పాలు 1/2 కప్పు, ఇందులోకి ఆయిల్ 1/2 కప్పు వేసుకోండి. అలాగే పెరుగు కూడా 1/2 కప్పు వేసుకోండి. వంట సోడా 1 స్పూన్ వేసుకోండి. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. యాలకుల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ ఒకసారి మిక్సీ బాగా పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఏదైనా మందపాటి గిన్నె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి దానిపైన గోధుమ పిండితో అయినా మైదా పిండితో అయినా ఇలా డస్టింగ్ చేసుకోండి. అప్పుడే కేక్ బాగా అంటుకోకుండా వస్తుంది, లేకుంటే గిన్నెకు అంటి మాడిపోతుంది. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు గిన్నె పైకి కిందికి ఇట్లా కొట్టాలి. ఎందుకంటే కింద ఏదైనా బబుల్స్ ఉంటే అవి వెళ్ళిపోతాయి. ఒక 2 సార్లు ఇలా కొట్టేసుకొని మళ్ళీ ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఏదైనా ఇట్లా ఉండాలి. దానిలోకి నేనైతే స్టాండ్ పెట్టుకుంటున్నాను. దీనికి ఉన్న ప్లాస్టిక్ తీసేసి పెట్టుకుంటున్నాను, లేకుంటే కరిగిపోతాయని. అందులోకి నేను తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ వేసాను కదా, ఆ గిన్నె ఇందులోకి పెట్టుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం మందం ఉన్నవే తీసుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. కేకు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి కేక్ని. ఇప్పుడు కేక్ని తయారైందో లేదో చూద్దాం. ఒక షాక్ అయినా పర్లేదు, షాక్ లేకుంటే ఇలాంటి స్టిక్తో అయినా కుచ్చి చూడండి. అంటుకుంటే ఇంకా కేక్ పూర్తిగా కానట్టు, అంటుకోకుండా వస్తే కేక్ తయారైపోయినట్టు. ఇలా మధ్యలో కుచ్చితే కొంచెం అంటుకున్నట్టు అనిపించింది నాకు. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచేసాను. అలా 10 నిమిషాల తర్వాత చూస్తే ఇప్పుడు కుచ్చితే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. స్టిక్ అయితే అంటుకోలేదు. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. తీసిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే
దానికి ఇలా సైడ్తో షాక్తో అయినా పర్లేదు, లేకుంటే ఆ స్టిక్తో అయినా పర్లేదు. ఇలా సైడ్ మొత్తం తీసుకోవాలి. షాక్తో ఇలా నీట్గా అనుకోవాలి. ఫస్ట్ అయితే మీ దగ్గర షాక్ ఉంటే షాక్తో నీట్గా అనేసుకోండి. అలా అన్న తర్వాత ఇలా రివర్స్ చేసి గట్టిగా కొట్టేయాలి. ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేశారంటే వచ్చేస్తుంది. నాకైతే నీట్గా వచ్చింది కేక్. ఇంత పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మీరు డైరెక్ట్గా కేక్ కట్ చేసుకున్నా పర్లేదు, డెకరేషన్ చేసుకొని బాగుంటుంది. నేనైతే కూల్ కేక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక దారం తీసుకున్నాను, ఒక థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకి గట్టిగా లాగేస్తున్నాను, చుట్టూరంగా పెట్టేసి. షాక్తో అయితే పర్ఫెక్ట్గా రాదు కదా, ఈ థ్రెడ్తో అయితే కరెక్ట్గా వస్తుందని లాగేస్తున్నాను. ఇలా లాగిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి. మధ్యలోకి కట్ అయింది పర్ఫెక్ట్గా. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. నేనైతే ముందుగా షుగరు అందులో వాటర్ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఆ సిరప్ని ఇప్పుడు దీని మీదకి ఇలా వేస్తున్నాను. ఒక స్పూన్ తీసుకొని ఇది మొత్తం తడిచిపోయేలాగా వేయండి. ఇలా ఒత్తితే పైకి వచ్చేయాలి వాటర్. అలా అయ్యేంత వరకు వేసుకోండి. నేనైతే బాగా నింపేస్తున్నాను వాటర్తో. ఇలా మొత్తం వేసుకోండి. ఈ 2 పీసులకి కూడా వాటర్ బాగా అప్లై చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వాటర్ నింపిన తర్వాత నేను ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని అయితే దీనికి ఇలా అప్లై చేస్తున్నాను. నాకు పూర్తిగా క్రీమ్ స్ట్రక్చర్ రాలేదు. నేను ఇంట్లో వాడిన నెయ్యి వాడాను కదా, అందుకే అంత పర్ఫెక్ట్గా రాలేదనుకుంటా. మీరైతే బయట నుంచి తెచ్చిన బటర్తో చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఇలా క్రీమ్ మొత్తం మీద రాసేసుకోండి. మొత్తం ఇలా అప్లై చేయండి. ఈ క్రీమ్ని అయితే మీరు ఇలా అప్లై చేసుకోండి. చేతితో అనకండి, షాక్తోనే ఇలా అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒక 1/2 అవర్. మొత్తం కూల్ అయ్యేంత వరకు ఉంచుకోండి. మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా కూల్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత దీనికి ఇలా డెకరేషన్ చేస్తున్నాను నేను. ఇవైతే బ్లాక్ గ్రేప్స్ అండి. చాక్లెట్ క్రీము వేసుకొని క్రీమ్లో కలుపుకొని ఇలా పాల ప్యాకెట్లో వేసి పేరు ఇలా రాసానండి. ఇలా సైడ్లకి లైన్స్ వేసుకున్నాను. కేక్ బాగా వచ్చింది. మా అబ్బాయి కోసం ఈ కేక్ ప్రిపేర్ చేశాను నేను, మా అబ్బాయి బర్త్డే కోసం స్పెషల్గా. కేక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా అబ్బాయిలు ఇద్దరు అయితే ఎలా చూస్తున్నారు చూడండి. కేక్ ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు తినాలి అని ఎంత ఆతృతగా చూస్తున్నారో. ఎంత బాగా కేక్ తినాలని. మా పెద్ద అబ్బాయి బర్త్డే యాక్చువల్గా, కానీ మా చిన్న అబ్బాయి కేక్ నేనే కట్ చేస్తానని షాక్ ఇవ్వట్లేదు. పాపం వాడికి ఇవ్వకుండా వీడే కట్ చేశాడు. కేక్ మాత్రం పెద్ద అబ్బాయికే పెట్టా ఫస్ట్. కాకపోతే చిన్న అబ్బాయి అస్సలు ఊరుకోవట్లేదు. నాదే బర్త్డే అని అల్లరి చేస్తున్నాడు.
ముందుగా మా చిన్న అబ్బాయే వాళ్ళ అన్నయ్యకి తినిపించాడు. చూడండి ఎంత బాగా తినిపిస్తున్నాడు అసలు. మీరిద్దరు పెట్టుండి. అయితే మా అత్తయ్య గారు వీడియో తీస్తున్నారు. నువ్వు దానికి పెట్టురా, నువ్వు స్రవంతికి పెట్టు. ఇద్దరు మీరు పెట్టుకోండి, చెరొకటి ముక్క పట్టుకోండి. సూపర్. మంచిగా పడ్డారు. ఓకే, నువ్వు పెట్టావు ఆపిల్ కనిపెట్టు మాది. గ్రేప్స్ ఇలా మధ్యలో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఇలా లవ్ షేప్లోకి ఇలా పెట్టుకున్నాను. చూడండి, అలా ఉన్న గ్రేప్ని ఇలా తీసి ఇలా పెట్టాను. ఇలా పెట్టడం వల్ల కేక్కి మంచి లుక్ వచ్చింది. మా ఇద్దరు పిల్లలకు కూడా ఈ కేక్ బాగా నచ్చింది. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.